తణుకులోని రాజేష్ నాథ్ అఘోరి నివాసానికి లేడీ అఘోరి వచ్చారు. రాజేష్ నాథ్పై పలు ఆరోపణలు కూడా ఆమె చేస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఎందుకు వచ్చారు మీరు తణుకు రాజేష్ నాథ్ నివాసానికి ఎందుకు వచ్చారు? మీకు ఏంటి వైరం ఏంటి మీ ఇద్దరికి? వైరం అని కాదు, ఆడపిల్లల్ని చాలామంది శీలాలు దోచుకొని చాలా అక్రమాలు చాలా డబ్బులు దోచుకున్నాడు కాబట్టి ప్రశ్నించడానికి వచ్చాను. దొంగలాగా దాక్కున్నాడు, బయటికి కూడా రావట్లేదు. అది ఇక్కడ లేడని వాళ్ళ ఎవరైతే శిష్యులని పేరు చెప్పుకుంటున్నారో వీళ్ళు కూడా పెద్ద దోపిడిగాళ్ళే. ఇలాంటి దోపిడీదారులను హెచ్చరించడానికి ఇంత దూరం వచ్చాను. గతంలో మీరు ఇక్కడికి వచ్చారు, మీకు వస్త్రం కూడా ధరించేలా చేశారు ఆయన. మీ ఇద్దరికి ఎక్కడ వైరం వచ్చింది? స్త్రీ ఎప్పుడైతే ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి అమ్మ మీరు కొద్దిగా మాకు న్యాయం చేయండి అని చెప్తే కానీ నేను ఈ పోరాటం మొదలుపెట్టలేదు. గుడ్డగట్టిన వాళ్ళు అందరూ గురువులు కాలేరు, అర్థమైందా? అట్లా నాకు 100 మంది కట్టింది, మరి 100 మంది కాదు కదా. ఏంటి అసలు ఈయనపై వచ్చిన ప్రధానమైన ఆరోపణలు ఏంటి? మీ దృష్టికి ఏమొచ్చాయి? ఆడపిల్లల్ని కొంతమందిని శీలం దోచుకోవడం, కొంతమందితో అసభ్యకరంగా చాటింగ్ చేయడం, కొంతమంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 తీసుకున్నాను. ఆ ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. అలా కోట్లు దోచుకొని ఇలా ఉన్నాడు. ₹1,00,00,000 ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సెటిల్మెంట్లు ఏమైనా చేస్తారా? పూజలు పునస్కారాలు చేస్తారు. సెటిల్మెంట్లు కూడా చేయొచ్చు కావచ్చు. 10 గన్నులు ఉన్నాయి. 10 గన్నులు ఉన్నాయి వీడి దగ్గర. మీరు చూసారా? 100% చూసిన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు చూపిస్తాడు, నేను ఇలాంటి పూజలు చేస్తాను, నా దగ్గర ఇన్ని ఉన్నాయని. అంటే గన్లు అవి లైసెన్స్డా? వితౌట్ లైసెన్స్. మీరు ఎప్పుడు చూసారా గన్లు? నేను మొన్న చూశాను. మొన్న వచ్చినప్పుడు నాకే స్వయంగా చూపించండి. ఏమన్నారు చూపించి? ఇలాంటి గన్నులు నా దగ్గర చాలా ఉన్నాయి, నేను పెట్టుకొని తిరుగుతాను, నాకు ఇష్టమా అని చెప్పిండు. ఇంకా అంటే ₹1,00,00,000 ఎవరైతే తీసుకున్నారో ఇతను తీసుకున్నాడో ఆ మహిళ మీకు ఉన్నారు, కాంటాక్ట్లో ఉన్నారా? మొన్న నన్ను అప్రోచ్ అయింది. కంపల్సరీ నేను ఆమెకు కూడా చెప్పాను, నీకు నేను న్యాయం చేస్తాను అని చెప్పాను కూడా. అంటే ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా పూజలు కూడా చేస్తారు కదా, మంచిగా చేస్తానని ఆయన చెప్తున్నారు. ఎవరు? రాజేష్ నాథ్. ఒక్కరన్నా మంచిగా ఆయనలా? నువ్వు మంచి చేసినోడు అయితే నీ దగ్గరికి ఇంత ఉండదు కదా. మంచి అయిన వాళ్ళు వేలి, మరి నీ గురించి మంచి చెప్పేటోళ్ళన్నా కావాలి కదా. నేను గత వారం నుండి నేను పోరాడుతున్నా కదా ఈయన మీద, నువ్వు ఇది అని. మరి ఎందుకు పాజిటివ్గా ఎందుకు స్పందన రావట్లేడు? అవునా కదా? మరి ఇప్పుడు రావాలి కదా, నాకు ఇది మంచి జరిగింది మీరు అనేది తప్పడం అని నన్ను కూడా ఖండించడానికి రావాలి కదా. ఎందుకు రాలేదు? సరే నేను చేసింది తప్పు కాదు అని చెప్పుకోవడానికి ఈయన రావాలి కదా. ఎందుకు పిరికొల్లాగా లోపల దాక్కుంటాడు? అంటే లోపలే ఉన్నారా? అంటే వాళ్ళు లేరని చెప్తున్నారు. అలాగే చెప్తారు. ఇప్పుడు నేనున్నాను ఇంట్లో, మా ఇంటికి వస్తే నేను లేను అంటే, లేకుంటే అయితే పోను కదా. ఇంట్లోనే ఉంటారు, ఎటు పోరు. అంటే ఆయనకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడితే మీరు వెళ్తారు ఇక్కడి నుంచి? నేను ఏమంటున్నా, నేనైతే 100% చాలా స్ట్రాంగ్గా నేను చావడానికైనా నిన్ను చంపడానికి కూడా రెడీగా ఉన్నాను. ఆడపిల్లలు జోలికి వచ్చినా కాబట్టి నేను క్షమించేదే లేదు. ఫస్ట్ చట్టబద్ధంగా వెళ్తాను, తర్వాత నేను అటాక్ చేస్తాను. కొంతమంది వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వారితో మీరు మాట్లాడారా ఏమన్నా? ఇప్పుడు వాళ్ళు వాడు ఏదైతే చెప్తారో వీళ్ళు అదే వింటారు. అందరూ భయపడతారు. ఆ భయానికే బయటికి కూడా రాలు. అంటే ఈయన డబ్బు కోసమే ఈ వృత్తిలో ఉన్నట్ట? డబ్బు కోసమే, వేరేది ఏమీ లేదు. వాడి దగ్గర మహిమలు లేవు, మంత్రాలు లేవు, ఓన్లీ డబ్బు, స్త్రీలు, అంతే. అంటే గుజరాత్ హిమ్మత్ నగర్లో తన గురువు కూడా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వస్తానని కూడా అంటున్నారు ఆయన. ఇప్పుడు నాకు గురువులు కేదార్నాథ్లో ఉన్నారు, అవునా? నేను కూడా కేదార్నాథ్ కాదు, దేశం అంతా తిరుగుతున్నా. ఈరోజు ఇక్కడున్నా, రేపు గుజరాత్లో ఉంటా, ఎల్లుండి ఢిల్లీలో ఉంటా, ఇంకా కాశీలో ఉంటా, ఎక్కడెక్కడో తిరుగుతున్నా. నేను కూడా చెప్తాను అక్కడ నా గురువు ఉన్నా, నేను కలిసి వస్తాను. కాదు కదా, గురువుకు వాల్యూ ఇవ్వాలి. ఏంటి? గురువు పేరు చెడగొట్టద్దు, మనం తప్పు చేయకుండా ఉండాలి కదా. నువ్వు సాధకుడివి, నీకు కామం ఎందుకు వస్తుంది? నువ్వు సాధకుడివి కదా. సాధన చేసినోడికి, త్యాగం చేసినోడికి కామంతో ఏం పని? ఆడపిల్లల శీలంతోనే ఏం పని అంటున్నా నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు ఒక లైవ్లో కూడా మాట్లాడారు, లాడ్జ్లో తీసుకెళ్తాడు అమ్మాయిల్ని, మబ్బు పెడుతున్నారు అవన్నీ. చాట్ ఉంది. ఆడపిల్ల బహిరంగంగా చెప్తుంది కదా, సిగ్గు విడిచి ఆడపిల్ల చెప్తుంది కదా. నేను చెప్తున్నా కాదు కదా, ఆడపిల్ల కదా చెప్తుంది. ఇలా పెట్టిండు, ఇలా రమ్మన్నాడు. గతంలో కూడా ఆడపిల్ల జోలికి వస్తే అంగంకి వస్తానన్నారు. ఆ నేపథ్యంలోనే మీరు ఇక్కడికి వచ్చారా? అంతే కదా. ఆడపిల్లలకు ఎక్కడైతే తప్పు జరుగుతుందో నేను కంపల్సరీ పోరాడతాను. నేను ఊరికే వదిలిపెట్టాను. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇప్పుడు పోతుంది కావచ్చు అనుకుంటారేమో, కానీ నేను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తా. అంటే ఇక్కడ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, ఇక్కడ డిస్టర్బ్ క్రియేట్ చేయొద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని వాళ్ళు కోరుతున్నారు కదా. మరి అందుకే వాళ్ళకు కూడా సహకరిస్తున్నాను. ఏదో జరుగుతుందంట, ఏదో ఎలక్షన్ ఇష్యూస్, దానివల్ల వాళ్ళకు కూడా మనం మర్యాద ఇవ్వాలి, తప్పదు. లేదన్నారు కదా, చూస్తాను.
ఇంకో 20 నిమిషాలు అట్లా చూసి నేనేం చేయాలో నేను బాగా గట్టిగా మొదలు పెడతా. ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మనిషి తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. నేను అంత పెద్ద కార్యాచరణ తీసుకుంటా. ఇంకా ఇక్కడే రాజేష్ నాథ్ అయితే ఇక్కడే ఉన్నారు, ఇక్కడ లేరని ఉన్నారు, లేరా అని చెప్తున్నారు అంతే. అది భవిష్యత్ ప్రణాళిక ఏంటి కార్యాచరణ? వీడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. అంటే వదలనంటే ఏం చేస్తారు? ఏదైనా చేయడానికి, చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను చచ్చిపోయిన ఆయన దగ్గర గన్నులు ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గరనా నేనే ఉన్నా. నా దగ్గర ఒక త్రిశూలం నేనున్నాను చాలు. నేను చచ్చిపోయే ఆఖరి సెకండ్ అన్న వాడిని చంపేసి నేను చచ్చిపోతా. ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే చంపడం చావడం అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. అదే నాన్న, ఫస్ట్ వీళ్ళకి చెప్తాను, కంప్లైంట్లు ఇస్తాను. ఒకవేళ చట్టబద్ధంగా కాలేదంటే నేను గట్టిగానే చేస్తాను. నేనే కోర్టులు ఉన్నాయి కదా మా శిక్ష వేయడానికి. కోర్టులు ఎక్కడ పనికిరావన్నా. ఎందుకంటే ఒకసారి కోర్టుకి వేస్తే మళ్ళీ జైలు అంటారు. జైలు అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్. చాలా సేఫ్ జైలు అనేది. తినాలి, పడుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి, అంతకుమించి ఏమి ఉండదు జైల్లో. ఇక్కడ న్యాయం జరగకపోతే చంపేస్తానంటారు ఆయన. 100% నాకు తృప్తి ఉంటుంది ఆడపిల్లల గురించి చేసిన అనేది. అంటే మీరు చంపితే మీరు కూడా జైలుకి వెళ్తారు కదా. నేను వెళ్ళాను కదా, నేను కూడా అక్కడ దహనం అవుతా కదా. లార్డ్ శివ ఒక ఆడపిల్ల గురించి మంచి పని చేసి వచ్చినాను. లోక కళ్యాణం చేసింది చాలు నాకు. ఇలాంటి మూర్ఖులు ఉండబట్టి అఘోరులకే పెద్ద అవమానం ఇది. అంటే ఒకసారి ఏమైనా పిలిచే ప్రయత్నం ఏం చేస్తారు? మీ మాట ఇంటి ఆయన వస్తారేమో. మిస్టర్ రాజేష్ నాథ్, హలో రాజేష్ నాథ్, ఒకసారి బయటికి వస్తారా? మీతో మాట్లాడాలి. రాజేష్ నాథ్ ఏదేమైనప్పటికీ కూడా రాజేష్ నాథ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అఘోరి తన నివాసం వద్ద అయితే మనం పలు ప్రధాన ఆరోపణలు అయితే ఆమె చేస్తున్నారు. మహిళల శరీరాలతో ఆయన ఆడుకున్నాడు, ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వారి అంగం కోస్తానని. ఈ నేపథ్యంలో చాలామంది మహిళా బాధితులు నన్ను సంప్రదిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఉన్నాడు అని నాకు తెలుసు, కానీ ఆయన బయటికి రావడం లేదు. ఆయనకి ఒక హెచ్చరిక లాంటిది నేను జారీ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఉన్నా కూడా లేడు అని ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నాడు. కాబట్టి ఆయన నాకు దొరికితే మాత్రం వదలను, చంపేయడానికి కూడా వెనకాడంటూ కూడా ఏదైతే గురునిలయం ఏదైతే ఉందో రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించిన నివాసం, అక్కడికి ఈమె వచ్చి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ ఆయన ఇక్కడ లేరు అంటున్నారు కాబట్టి ఈమె వెళ్తుందా, లేకపోతే ఇక్కడే ఆమె పోరాటం చేస్తుందా, లేకపోతే మరొకసారి వస్తుందా అనేది అయితే ఆమె చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రాజేష్ నాథ్ నివాసం వద్ద ఆమె అయితే హల్చల్ చేస్తుంది. విడుదల శేఖర్తో మన అటు పశ్చిమ గోదావరి నుంచి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటి అంటే, నేను నా పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని. ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోద్ది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో వెళ్ళాను, నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను. నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు, అరే నాన్న ఏడవకురా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నేనున్నా కదా, నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన అన్న ఆ మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఏరా తల్లి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా అని. చాలా సంతోషపడ్డాను ఆయన పెట్టిన మెసేజ్కి. ఎందుకంటే ఒక తండ్రిలాగా నేను భావించాను, నాకు ఒక తండ్రి దొరికారు అనుకున్నాను. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను. నేను ఏడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరితో కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సో ఒక తండ్రి స్థానంలో నేను చూశాను ఆయన్ని. ఆయన నన్ను ఏ స్థానంలో చూసారో మీకే వదిలేస్తాను, మీ ఆలోచనకే. మీరు ఆలోచించాలి కూడా నన్ను ఎలా చూసారని. నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, అఘోరి అమ్మ యూట్యూబ్లో చూశాను, ఆ రాజేష్ నాథ్ గురించి అమ్మ పెట్టిన వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూశాక నాకు ధైర్యం వచ్చి
నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తణుకు ఆ రాజేష్ నది కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, తీరుస్తా అన్నాడు. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. అమ్మన్నారు, అదే నువ్వు ఏడవకురా, ఆడపిల్ల ఏడిస్తే నేను చూడలేను, ఆడపిల్లకి కష్టం అంటే నేను ముందుండి వాళ్ళని రక్షించుకుంటాను, ఆడపిల్లలకి ఎటువంటి బాధ రానివ్వను. నాన్న, నువ్వు ఏదైతే బాధపడ్డావో, ఏదైతే చూసావో అవన్నీ ఒక వీడియో తీసి పెట్టరా అన్నారు. అమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పుకోలేదు కదండి, ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను చెప్పేదల్లో ఒకటేనండి, అఘోరి అమ్మ ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందుండి పోరాడతారు, ఆడపిల్లని రక్షించుకుంటారు అనే నమ్మకం నాకుంది. మీ ఇంట్లో ఒక కూతురిలా, ఒక చెల్లిలా నన్ను భావించి నా బాధని మీరు అర్థం చేసుకుని ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని భావిస్తూ మనందరం అఘోరి అమ్మకి సపోర్ట్ చెయ్యాలి, అమ్మని వెనుకుని నడిపించాలి. ఇలాంటి విషయాల్లో కాకపోతే మనం ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తామండి. సో నేను అందరినీ ప్రార్థించేది ఒకటే, అఘోరి అమ్మకి తోడుందాం, అఘోరి అమ్మని వెనుకుండి సపోర్ట్ చేసి నడిపిద్దాం. అమ్మ ఈరోజు చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. నేను నా వంతు అయిన సహాయం నేను ఈ వీడియో ద్వారా అమ్మకి చేస్తున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని చెప్పి నేను చేస్తున్నాను. నాలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు. ఇలాగా ఆ రాజేష్ నా దగ్గరికి వెళ్ళి మోసపోకండి, నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్పగలను. మీరు నమ్మి వెళ్తే ఆ నమ్మకం మీరు పోగొట్టుకోవాల్సింది. సమస్య చెప్పుకుంటారు, ఆ సమస్యని ఒక అలుసుగా తీసుకొని మళ్ళీ మనకి రివర్స్ మన తలకి చుట్టుకుంటారు ఆయన. సో దయచేసి ఆ రాజేష్ నా దగ్గరికి వెళ్ళకండి, నమ్మకండి. ఒక దొంగ అఘోరి ముసుగులో ఉండి చేస్తున్నారు ఇదంతా. సో నేను మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తాను, అఘోరి అమ్మకి వెనకుండి తోడుండి నడిపిద్దాం. ఒక కూతురులాగా, సోదరిలాగా నన్ను భావించి మీరు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇదే నా ప్రార్థన. ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.